శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పాలి. పంచమ స్థానంలో గురుగారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యులు వారు యోగిస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏమి జరుగుతోంది అంటే షష్టము అష్టమము 2 యోగిస్తున్నాయి. పాప స్థానాలు యోగిస్తున్నాయి అంటే బలమైనటువంటి పనులు అయిపోతాయి, ఆయుష్కి ఇబ్బంది ఉండదు. ఏదన్నా అనారోగ్యాలు ఉన్నా కూడా అనారోగ్యం నుంచి బయటపడి
వాళ్ళు చక్కగా మళ్ళీ మంచి ఆయుష్మంతులు అవుతారు. దేవుడి దయ వల్ల అన్నీ తగ్గిపోయాయండి, ఏమో అసలు ఏమైపోతుంది అనుకున్నామండి అని అంటారు. అలాంటి మాటలు వినపడతాయి. అలాగే షష్ట అధిపతి నీచభంగం పట్టారు అష్టమంలో. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా తెలియజెప్పచ్చు. వీటికి బలం చేకూర్చే విధంగా పంచమంలో గురువుగారు యోగిస్తున్నారు కాబట్టి ఆ బలం చాలా అద్భుతం అన్నమాట. ఎందువల్ల అంటే రాశి ఇక్కడ పునీతం అవుతోంది. శనిగారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, ఏలినాటి శని ఫలితాలు, రాశిలో ఉండే శనిగారు సంచరిస్తూ ఉన్నందువల్ల ఉండే ఫలితాలు, ఇవన్నీ కూడా ఇక్కడ యోగిస్తున్నాయి. దీనివల్ల బంధువర్గం బాగుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి, అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు, ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. అది వరకు ఎప్పుడో మేము ఎక్కడో ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టామండి, అది ఫలవంతం అయ్యి ఇప్పటికి బాగా మాకు చాలా ధనం వచ్చిందండి, పెట్టింది 10 రూపాయలే అయినా 400 వచ్చాయండి, వాళ్ళు పాపం చాలా నిజాయితీగా మా డబ్బులు ఇచ్చేసారండి అని చెప్తారు. అలాంటి పరిస్థితి అంటే రాని బాకీలు ఏవైతే ఉన్నాయో, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో, మీరు మర్చిపోయినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి సమయం, అలాగే వాటిని భద్రపరిచేటటువంటి సమయం ఇప్పుడు అని చెప్పచ్చు. అనుకోని విధంగా ఆనందం పెరుగుతుంది మీకు. ఏంటి ఏలినాటి శని జరుగుతూ ఉన్నా కూడా మనకి మొన్నటి వరకు ఏదో అనీజీగా ఉన్నాము, అనిశ్చిత పరిస్థితిగా ఉన్నట్టుగా ఉంది, ఏ పనులు సరిగ్గా అవ్వకుండా ఉన్నాము, ఇప్పుడు ఏంటో కొంచెం మానసికంగా ఉల్లాసంగా ఉన్నామే అనుకుంటారు. ఈ ఉల్లాసము పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి వల్ల వచ్చింది. శనిగారి యొక్క చెడ్డ ఫలితం ఏదైతే ఉందో అది తగ్గి గురువుగారి యొక్క దృష్టి ఫలితం కారణంగా అనేక విధాల మీకు ఉల్లాసం కలుగుతుంది. అలాగే శుభకార్యాల పరంపర ఉంటుంది, ధనము దాచిపెట్టుకుంటారు, సంతానం బాగుంటారు, పిత్రార్జితం బాగుంటుంది, లేదా పితృవర్గరీత్యా మీరు చేసే సహాయ సహకారాలు బాగా ఆనందం కలిగి పితృవర్గరీత్యా చాలా అద్భుతమైనటువంటి ఆశీస్సులు దొరుకుతాయి మీకు. విద్య బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది. ఇలా అన్ని విషయాలలోనూ చాలా ఉల్లాసం కలుగుతుంది అన్నమాట. అభివృద్ధి కలిగి ఉల్లాసం కలుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజెప్తూ ఉన్నాను. అనేక రకాలుగా మానసికోల్లాసం పెరిగింది అంటే ఇది అద్భుతమైన విషయంగా గ్రహించాలి. అలాగే అన్ని డివిజన్స్ వారు కూడా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ వెళ్ళండి. వాళ్ళు కుటుంబ సభ్యుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, అనుకూలత రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ వెళ్ళండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సప్తమ స్థానంలోకి వచ్చి మరి కొంత శుభకార్యాలు చేసే విధంగా ఫలితాలను ఇవ్వబోతోంది అక్కడ. కాబట్టి అన్ని రకాలుగాను మీకు మానసిక ఆనందం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ వారం మీరు చాలా ఆనందంతో ఉంటారు. ఇంకా యోగా చెయ్యండి, అలాగే అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. అనేక విధాల అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.